హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ఇంపార్టెన్సీ. షుగర్ ఉన్న వాళ్ళలో ఈ మధ్యకాలంలో షుగర్ టైప్ 2 టైప్ 1 డయాబెటిక్ బాగా పెరిగిపోతుందండి. షుగర్ ఉన్న వాళ్ళలో అంగస్తంభన సమస్య, షుగర్ బాడీలో వచ్చేసి షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా ఒక 5 సంవత్సరాలు దాటాక 30-40% అంగస్తంభన తగ్గుతుంది. అలాగే 10 సంవత్సరాలు దాటితే దాదాపు 80-90% మగతనం తగ్గొచ్చు. అంగంలో సామర్థ్యం తగ్గిపోయి చిన్న వయసులో షుగర్ వస్తుందండి. ఇప్పుడు షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా మన బాడీలో నరాలు పాడవుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొందరు నార్మల్ పెట్టుకోరండి, షుగర్ బాగా పెరిగిపోయి ఉంటుంది. అలా పెరిగిపోయి ఉండటం వల్ల మన బాడీలో నరాలే కాదు, మన వైటల్ ఆర్గన్స్ కూడా పాడవుతుంటాయి. షుగర్ నార్మల్ పెట్టుకొని డైలీ తొందరపడుకొని వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి కార్బోహైడ్రేట్ తగ్గించుకొని మనం ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తే ఒక 50% మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు. అయినా మీకు నరాల బలహీనత వల్ల, రక్తనాళాల దోషం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి షుగర్ ఉన్న వాళ్లకు అంగంలో స్తంభన చలనం తగ్గిన, సస్టెన్ తగ్గిన, నిలకడ తగ్గిన, సెక్స్లో వాళ్ళు అంటే భార్యమనులు సుఖపడే వరకు సెక్స్ చేసేంత శక్తి సామర్థ్యం లేకపోయినా మీరు ఇబ్బంది పడుతున్నాం, మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుందండి. అక్కడ షుగర్ వల్ల ఏమొస్తుందంటే మన బాడీలో ఏం మార్పులు వస్తాయంటే నిరంతరంగా మన బాడీలో నరాలు మొత్తం ఇక్కడ తల వెంట్రుకల దగ్గర నుంచి మన కాలు గోరు దగ్గర వచ్చి ఉన్న నరాలన్నీ దాంట్లో లోపల ఉన్న కణాలు చచ్చిపోతుంటాయి షుగర్ వల్ల. డయాబెటిక్ న్యూరోపతి దానివల్ల వస్తుంటుంది. మనకు నరాలు బలహీనపడుతుంటాయి. ఆ రంగానికి ఇలా లేపి నిలబెట్టే నరాలు ఇలా కిందికి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు పక్షవాతం వస్తే అంగం ఇలా చెయ్యి ఎలా కిందికి వచ్చేస్తుంది, అలా నరాలు వీక్ అయిపోయినప్పుడు అంగం కిందికి వచ్చేస్తుంది. అలాగే రక్తనాళాల్లో ఉన్న లోపల పొర పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రాకపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగదు, పూర్తి స్థాయిలో అంగం గట్టిపడదు. రక్తనాళాలలో దోషం, ఇటు నరాలలో దోషం, హార్మోన్స్ తగ్గిపోవటం, ఇంబ్యాలెన్స్ అయిపోవటం ఇవన్నీ జరుగుతాయి షుగర్ ఉన్న వాళ్ళలో. కాన్ఫిడెన్స్ తగ్గేసి, సెక్స్ సామర్థ్యం తగ్గితే ఇంకా కాన్ఫిడెన్స్ తగ్గి, ఇంకా భయం ఆందోళన చెందేసి, ఇంకా మగతనం తగ్గి సెక్స్కి వెళ్ళాలంటే భయంతో చేస్తుంటారు వీళ్ళు. వాళ్ళకు మనోధైర్యం చెప్తాను నేను. షుగర్ ఉన్న వాళ్ళకు మీకు ఎట్లాంటి డయాబెటిక్ న్యూరోపతి ఉన్నా, మీరు సెక్స్ సామర్థ్యం తగ్గినా, యునానిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో, వనమూలికలతో మళ్ళీ అంగంకి రాడ్లాగా చేసుకోవచ్చు. మళ్ళీ సెక్స్లో రాణించవచ్చు, బివిసం సృష్టించవచ్చు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు సెక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వచ్చేసి, సార్ శరీరం సహకరించట్లేదు, సెక్స్ చేసుకోవాలన్న కోరిక కలిగిన కూడా అంగంలో చలనం, గట్టితనం, నిలకడ ఉండట్లేదు సార్ అని మనోవేదన, కుంగుబాటుకి గురవుతుంటారు వాళ్ళు. నాకైతే చిన్న వయసులో మన బాబు వచ్చాడు, తనకి 29 ఇయర్స్, పెళ్ళై 4 సంవత్సరాలు, తనకు 20 ఇయర్స్లో వచ్చిందంట షుగర్. ఇప్పుడు అంగంలో స్తంభన లేదు సార్, నాకు ఎందుకు బతుకుతున్నాను, నాకు లైఫ్లో నా మీద నాకు విరక్తి పుడుతుందా, నా భార్య నాకన్నా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్నది సార్, ఆమె చూసినప్పుడల్లా సెక్స్ చేయలేని పరిస్థితులు, ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతుంటాడు. తను ఒకటే కాదు, చాలామంది మా దగ్గరకు వచ్చి మాకు చచ్చిపోవాలంటుంది సార్, అంత బాధ ఉంటుంది, షుగర్ వల్ల అంగంలో నిలకడలేదు సార్. వాళ్ళకి ఒక్కటే చెప్తానమాట, మీరు షుగర్ నార్మల్ పెట్టుకొని మందులు వాడుకోండి, మళ్ళీ పూర్తిగా పాత వైభవం తిరిగి వచ్చేసి మళ్ళీ సెక్స్లో రాణించవచ్చు, విభరించవచ్చు, రచ్చ చేయొచ్చు అండి. మళ్ళీ పాత వైభవం అంటే మళ్ళీ ఆ శక్తి మళ్ళీ పుట్టుకొస్తుంది, పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ రాణించవచ్చు. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, కుంగుబాటు పడాల్సిన అవసరం లేదు. మీరు డైట్ మెయింటైన్ చేయండి, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి, యాక్టివిటీ పెంచుకోండి. షుగర్ వస్తే పోదు కదా, కాబట్టి దానికి మనం కంట్రోల్ చేయాలి. షుగర్కి ఎలా అంటే దాన్ని కాళ్ళతో తొక్కాలి, అంటే వాకింగ్ కాళ్ళతో తొక్కితే మనం హాయిగా బతుకోవచ్చు. దానికి వదిలిపెట్టామనుకుంటూ అది మనకు తొక్కేస్తుంది. వాకింగ్ ఎక్సర్సైజ్ బాగా పెంచండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోండి, మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి. షుగర్ వల్ల జరిగిన నష్టాలు కూడా ఏం జరగదు. అలాగే మన యునాని మందులతో న్యూరోపతి, షుగర్ వల్ల వచ్చే డయాబెటిక్ న్యూరోపతి మొత్తం మంచిగా అవుతుంది. అలాగే అంగస్తంభన సమస్య కూడా బాగా అవుతుంది. మీరు సెక్స్ హాయిగా చేసుకోవచ్చు, సవ్యంగా సెక్స్ చేసుకోవచ్చు, దాంపత్య జీవితం జరుపుకోవచ్చు అండి. విన్నారు కదండి. లోకాన ఏ మూలన్నా కూడా
పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.